హలో ఆల్. సో ఈరోజు వచ్చేసి వీడియోలో నేను ఉండట్లేదు, ఆద్య మాత్రమే ఉంటుందన్నమాట. నేను ఆద్యకి ఈ మధ్య స్టార్ట్ చేసిన యాక్టివిటీస్ గురించి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఆద్యకి ఈ మధ్య స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఈ యాక్టివిటీస్లో ఆద్య వచ్చేసి ఇంకా ప్రో అవ్వలేదన్నమాట, నేర్చుకుంటూ ఉంది. సో ఇప్పుడిప్పుడే 1.5 year దగ్గరలో ఉంది కాబట్టి ఆద్య. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. సో తన ఫైన్ మోటార్ స్కిల్స్ అండ్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కొంచెం పెరగడం కోసం నేను ఇవైతే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో నేనెందుకు రికార్డ్ చేశాను అంటే, ఎస్పెషల్లీ నేను ప్రతి వీడియోలో కూడా ఆద్యాన్ని పర్ఫెక్ట్గా చేసి కొంచెం చూపిస్తూ ఉన్నాను కదా, మా బాబు సరిగ్గా చేయట్లేదు, మా బేబీ సరిగ్గా చేయట్లేదు, మీ బేబీ చేస్తుంది అని నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వచ్చాయి. సో ఇది స్టార్టింగ్ కదా, నేను స్టార్ట్ చేసినప్పుడు ఆద్య ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ప్రోగ్రెస్ అవుతుంది మీ ఎవరికి చూపించలేదు. సో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన యాక్టివిటీస్ని ఆద్య ఎలా చేస్తుందో చూపిస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు అందరి బేబీస్ కూడా ఇలాగే ఉంటారు, కొంచెం మెల్లగా అంటే కొన్ని డేస్ అయిపోయిన తర్వాత అది అలవాటు అయిపోయి దాంట్లో బాగా చేస్తారు అనేసి. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆద్యతో పెయింటింగ్ చేపిస్తున్నాను అనమాట. సో ఈ చిన్న చిన్న స్పాంజ్ టైప్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి కదా, బ్యాక్ సైడ్ వుడెన్ హ్యాండిల్ అట్లా ఉంది కదా, నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇవేంటి అంటే, ముందర వచ్చేసి కొంచెం స్పాంజ్ టైప్ ఉంటుంది కదా, సో బ్రషింగ్ కానీ ఏమంటారు కొంచెం స్పాంజ్ టైప్లో ఉంటే వాళ్ళకి పెయింటింగ్కి అలా కొంచెం బాగుంటుంది, వాటర్ ఎక్కువ పీలుస్తుంది, సో వాళ్ళు కొంచెం ఎక్కువ పేపర్ మీద వేస్తారు అన్న ఉద్దేశంతో నేను ఈ స్పాంజ్ అయితే తీసుకున్నాను. సో మీకు వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. వుడెన్ హ్యాండిల్ బ్యాక్ సైడ్ వుడెన్ది స్టిక్ టైప్ ఉంది కాబట్టి పట్టుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉందన్నమాట. ఇక్కడ కలర్ వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి బేబీ ఫ్రెండ్లీ కలర్ అనమాట. నేను ఇందులో వచ్చేసి బాగా కర్డ్ అనేది విస్క్ చేసి అందులో టర్మరిక్ వేశాను. నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను 2 టైప్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఎవరికి యూస్ చేస్తారంటే, బేబీ ఎక్కువగా కూడా హ్యాండ్స్తో యూస్ చేస్తుంది, ఇలా పట్టించగానే నోట్లో పెట్టేసుకుంది హ్యాండ్స్ అన్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయండి. బికాస్ ఎందుకంటే ఇది నోట్లో పెట్టుకున్నా కూడా సేఫ్ కాబట్టి, ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. సో ఇక్కడ వచ్చేసి పెయింటింగ్, నేను ఆద్యతో పెయింటింగ్ కూడా చేపిస్తున్నాను. ఈ పెయింటింగ్ చేసేటప్పుడు మాత్రం మదర్స్ అన్న వాళ్ళు పక్కనే కూర్చోండి, ఎవరో ఒకళ్ళు చాలా కీన్గా మానిటర్ చేయాలి, బికాస్ అది నోట్లో పెట్టుకోకూడదు బేబీస్. ఇక్కడ నేను వచ్చేసి రెడ్ కలర్ పెయింట్, నార్మల్ వాటర్ కలర్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ కలర్లో జస్ట్ వాటర్ మిక్స్ చేసి బ్రష్ ఇచ్చాను ఆద్యకి. సో అది దాన్ని తీసుకొని వేస్తూ ఉంది. సో దట్ ఏంటంటే ఇది కొంచెం కలర్ఫుల్గా అండ్ కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం ఇలా పెయింట్ అయ్యంగానే డ్రాగ్ అయిపోతుంది కదా, సో ఆ విధంగా. సో ఆద్య ఇది కూడా బాగా ఎంజాయ్ చేసింది. బట్ నోట్ అనుకుంటారా లేదంటే ఇంపార్టెంట్ థింగ్ అనుకుంటారా, అది మీ ఇష్టం. బట్ ద థింగ్ ఏంటి అంటే, క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఇది నోట్లో పెట్టుకుంటే బేబీకి చాలా హార్మ్. ఒకవేళ పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా హ్యాండ్స్ని మంచిగా హ్యాండ్ వాష్తో వాష్ చేయించండి బేబీస్తో, లేదా వీలైన స్నానం కూడా చేయించేసేయండి, బికాస్ పెయింట్ అక్కడక్కడ పూసుకుంటూ ఉంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్లాసెస్తో యాక్టివిటీస్ అనమాట. ఇక్కడ ఆద్య నేను జస్ట్ గ్లాస్ అక్కడ పెట్టంగానే అది తీసి పెట్టేస్తూ ఉందన్నమాట. ఓకే, అది కైండ్ ఆఫ్ యాక్టివిటీ కదా, తను ఏందో చేస్తుంది చేసుకొని అని నేను కూడా వదిలేశాను. ఇది వచ్చేసి ఏంటి అంటే, నేను ఇక్కడ గ్లాసెస్తో ఒక పిరమిడ్ లాగా కట్టాను. సో దట్ ఏంటంటే తను బాల్స్తో ఆ పిరమిడ్ని పడగొట్టేసేయాలన్నమాట. నేను అది నేర్పిస్తూ ఉన్నాను. నేను చెప్పాను కదా ఆద్యకి ఈ మధ్య స్టార్ట్ చేశాను ఇవన్నీ కూడా అని. సో ఇవన్నీ కూడా ఇంకా రావాలి, ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్తో తను బాల్స్ వేయాలి అంటే కాస్త టైం పడుతుంది. సో మీకు ఒక క్లారిటీ ఉండాలి, స్టార్టింగ్ యాక్టివిటీస్ని చేసేటప్పుడు బేబీస్ ఏ విధంగా ఉంటారు అన్న క్లారిటీ మీకు కూడా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని స్టార్టింగ్లో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇది టైం పడుతుంది. తను బాల్ తీసుకొని ఫోకస్డ్గా పిరమిడ్ మీద వెయ్యాలి అంటే చాలా డేస్ ప్రాక్టీస్ తర్వాతనే అది జరుగుతుంది. సో డోంట్ వరీ, నేను ఈ మధ్య ఈ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాను అని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఏమైనా యాక్టివిటీస్ నచ్చితే కనుక మీరు ఇంట్లో కూడా ఫాలో అవ్వండి. సో ఆ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ని కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అనమాట. ప్యాక్ ఆఫ్ 50 అరౌండ్ 300 రూపీస్ కాస్ట్ పడింది, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఆ పిరమిడ్ని పడగొట్టడం నేర్పిస్తూ ఉన్నాను అనమాట. సో దట్ కాన్సన్ట్రేషన్ అన్నది పెరుగుతుంది ఆ యాక్టివిటీ వల్ల. అండ్ అగైన్ గ్లాసెస్ అన్నీ కూడా అలా ఉన్నాయి కదా, తను సార్ట్ అవుట్ చేయాలన్నమాట. గ్లాసెస్ అన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి పెట్టాలి. సో ఇది కైండ్ ఆఫ్ యాక్టివిటీ.
అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైన్ మోటార్ స్కిల్స్ యాక్టివిటీ అనమాట. ఆద్య అలా కూర్చుంది కదా, డబ్ల్యూ షేప్ కూర్చుంటుంది కదా, అలా కూర్చోకూడదు బేబీస్. నేను అందుకనే మళ్ళీ తన పొజిషన్ని సెట్ రైట్ చేశాను అనమాట. వాళ్ళు పిల్లలు కూర్చుంటారండి, బట్ మనం ఏంటి అంటే కొంచెం సెట్ రైట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళకి అది అలవాటు, వాళ్ళకి అది చాలా ఏమంటారు కొంచెం ఎక్కువ ఆ పొజిషన్లోనే కూర్చుంటారు. మనకు వాళ్ళు కూర్చున్నప్పుడంతా మనకు గుర్తున్నప్పుడంతా సెట్ రైట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ గ్లాసెస్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేస్తూ ఉన్నిందనమాట. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ అలా గ్లాసెస్ పెట్టేసి నేను కలర్ చెప్తున్నాను, ఆ కలర్ పిక్ చేసి ఆ గ్లాస్లో బాల్ డిప్ చేయాలన్నమాట. అది ఇంకా కలర్ కొంచెం చెప్తూ ఉంది కానీ కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంది, బట్ ఓకే, కొన్ని డేస్ తర్వాత అది కూడా నేర్చుకుంటుంది. సో గ్లాస్లో బాల్ వేయాలి, అదొక కైండ్ ఆఫ్ యాక్టివిటీ. నేను అది కూడా చేపించాను ఆద్యతో, అది చేసింది ఓకే, బట్ ఇంకా కొంచెం టైం పడుతుంది పర్ఫెక్షన్ రావడానికి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఆ బాల్స్ అన్ని ఒక టబ్లో తీసుకున్నాను అనమాట. నేను యాక్చువల్లీ బాల్స్ అన్ని వేయడానికి ఒక నెట్ టైప్ దొరుకుతుంది ఆన్లైన్లో, అది అరౌండ్ 1300 or 1400 ఉంటుంది. నేను అది పర్చేస్ చేయలేదు, బికాస్ ఎందుకంటే బేబీస్ ఏదైనా ఐటమ్ తీసుకున్నారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జైట్మెంట్తో ఒక 2 days 3 days ఆడుకుంటారు, దాని తర్వాత ఏమి ఆడుకోరు, పక్కకు పాడేస్తారు. సో నాకు అది ఇష్టం లేదు అంత కాస్ట్ పెట్టి పక్కన పాడేయడం. బికాస్ దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఆడుకునే 2-3 రోజులకి ఆ టబ్లో నేను జస్ట్ అలా వేసేసాను అనమాట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెట్ కూడా పర్చేస్ చేయొచ్చు, అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు కావాలంటే అది కూడా పర్చేస్ చేయండి. నేను ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనం బట్టలు ఉతికేది టబ్ ఉంటుంది కదా, వాష్ చేస్తాం కదా, ఆ టబ్లో జస్ట్ అలా బాల్స్ వేసి కూర్చోబెట్టాను. సో దట్ తను అందులో బాగా ఆడుకుంటుంది అనమాట. బాల్స్ అన్నీ కూడా ఒకటే దగ్గర ఉంటాయి కదా, ఆ బాల్స్లో కూర్చొని ఆడుకోవడం, ఆ బాల్స్ని బయటికి వేయడం అలా చేస్తుంది అనమాట. నేను ఒక్కొక్కసారి ఆ టబ్లో వాటర్ వేసి ఆద్యని వదిలేస్తాను, బికాజ్ ఇది సమ్మర్ కదా, ఆ వాటర్లో ఆడుకుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ ఆద్యకి మా ఇంటి దగ్గర 2 ఫ్రెండ్స్ ఉన్నారు. సో సరియా అయాన్ అని చెప్పేసి, వాళ్ళిద్దరితో కూడా ఆద్య చాలా బాగా ఆడుకుంటుంది అనమాట. బికాజ్ ఈ మధ్య నేను వాళ్ళతో ఆడుకునేటప్పుడు ఫస్ట్లో లేకునిన్నారు వాళ్ళు, సో మళ్ళీ వచ్చారు. ఈ మధ్య సరియాతో అయాన్తో ఆడుకుంటున్నప్పటి నుంచి ఆద్యలో నేను కొన్ని డెవలప్మెంట్ చూస్తూ ఉన్నాను అనమాట. సో నాకు అప్పుడు అనిపించింది పిల్లలతో సోషలైజ్ అవుతే బేబీస్ అన్న వాళ్ళు ఇంకా ఎక్కువ యాక్టివ్ అవుతారు అని చెప్పేసి. నేను ఆద్యలో చాలా డెవలప్మెంట్ చూశాను. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆద్య లాంగ్వేజ్ నేర్చుకుంటుంది అండ్ ఈవెన్ సోషలైజ్ అవుతుంది. సో నాకు అప్పుడు అనిపించింది ఓకే, పిల్లలు మోర్ పీపుల్తో మీట్ అవ్వాలి, సో పిల్లలు ఇంకా ఎక్కువగా కలవాలి అని చెప్పేసి. సో మీ పిల్లల్ని కూడా ఇంటి పక్కన ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళతో ఆడిపిస్తూ ఉండండి. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని నాకు బాయ్ చెప్తుంది అనమాట, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. ఏమో ఈ మధ్య నేర్చుకుంది, హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటే చాలు బాయ్ చెప్పేస్తుంది ఆద్య. అండ్ మదర్స్ని బాగా ఇమిటేట్ చేస్తారు కదా, నన్ను ఎప్పుడో చూసినట్టుంది హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బాయ్ చెప్పేది, సో అలాగే చేస్తుంది అనమాట. అంతేనండి ఇంక ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఒకవేళ ఏదైనా నచ్చితే కనుక ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.